ఎవరికి ఇస్తున్నాడట బలము? తన ప్రజలకి, తన యొద్దకొచ్చు వారికి, తనను సమీపించిన వారికి, తన సన్నిధిలో అంగలార్చిన వారికి. నేను బలహీనుడను ప్రభువా, యెహోవా తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించు. ఆ బలం ఏం చేసింది? ఐగుప్తు దాస్య గృహములో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చింది, రప్పించింది. గట్టిగా దేవుడికి హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాస జీవితంలో ఏదో ఒక కబంధ హస్తాలలో ఉండిపోయి ఉండవచ్చు. నీవు ఏదో ఒక బలహీనతకు నువ్వు దాసుడుగా ఉండిపోయి ఉండవచ్చు. వ్యసనములకు బానిసలై ఉండిపోయి ఉండవచ్చు. నువ్వు ఎట్టి దానికైనా దేవునికి విరోధముగా ఉన్న ప్రతిదీ లోకం దృష్టిలో అది మంచిదై ఉండవచ్చు, కానీ అది దేవునికి దూరం చేసేది ఏదైనా నువ్వు దానికి దాసుడు అయి ఉంటే ఈ రాత్రి ఇది నీ కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస జీవితంలో దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చిన మనం, విశ్వాసి ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఎవరికి ఇస్తాడట ఆయన బలము?